హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఒక 2 డేస్ బ్యాక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు గ్రూప్ సి ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి, అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చిందని ఒక వీడియో చేశాను కదా. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఆల్రెడీ నేను నోటిఫికేషన్ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. ఏం పోస్టులు భర్తీ చేసిన, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ విధంగా కూడా ప్రతిదీ. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఆ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వీడియోలో ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి, అండ్ బై పోస్ట్ ద్వారా పంపించేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలనేది ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ముందుగా మీరు నోటిఫికేషన్ వీడియో చూడండి. చూసిన తర్వాతనే ఇది చూడండి. డైరెక్ట్ ఈ వీడియో చూసే వాళ్ళు కింద కామెంట్ చేయొద్దండి. మళ్ళీ క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ఇవే కామెంట్స్ కింద మెసేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు నోటిఫికేషన్ వీడియో చూడండి. అండ్ ఎనీవే వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక క్లిక్ చేసి మీ చాలా కొద్దిగా బూస్ట్ అప్ అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జర్నీ జాబ్ అప్డేట్స్ కావాలంటే కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో ఉన్న స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇంకా ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఇలాంటి కోర్సెస్ అనేది డిఫెన్స్ స్టార్టింగ్ యాప్లో మీకు 399 విత్ 180 తీస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ అవుతున్నాయి. చూడండి, మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ నడితే, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు, అవి కూడా గ్రూప్ సి ఎంటీఎస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. వాటికి అప్లై చేయాల్సిన అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీకు పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అక్కడి నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. అయితే దీన్ని వచ్చేసి మీరు A4 సైజులో అయితే మీరైతే ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ పీడిఎఫ్ అనేది మీరు A4 సైజులో మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, దీన్ని మీరు టైపింగ్ అయితే చేయించాల్సి ఉంటుంది. మీరు కంప్యూటర్ కార్డుకు వెళ్ళి మొత్తం కూడా మీరు ఇంగ్లీష్లో అయితే టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు రాయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు రాసి పంపిస్తాము అంటే కూడా పంపించవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళ నోటిఫికేషన్లో టైప్డ్ ఇన్ ఇంగ్లీష్ అయితే మెన్షన్ చేశారు. అంటే మనం టైపింగ్ చేసి పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి, కొట్టివేత లేకుండా క్యాపిటల్ లెటర్స్ మాత్రమే టైపింగ్ అయితే చేయండి. ఒకవేళ మీరు టైప్ చేయకుండా మీరే రాస్తామంటే కన్నా బ్లూ పెన్ తోటి క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఫిల్అప్ అయితే చేసుకోండి, కొట్టివేత లేకుండా. ముందుగా వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన మీరు క్రాస్గా ఒక సిగ్నేచర్ అయితే చేయాలి. సిగ్నేచర్ మీరు సగం పేపర్ ఉందా, సగం ఫోటో పిన్ అయితే ఉండాలి, చూసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి అప్లికెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఉంది కదా. ఇక్కడ వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో, ప్రజెంట్ ఒక్కటే కాబట్టి ఎంటీఎస్ అనేది ఎంటీఎస్ అయితే రాయండి. అండ్ పక్కనే ఇన్ యూనిట్ అయితే ఉంది. యూనిట్ వచ్చేసి ఏంటంటే మీరు యూనిట్ అయితే ఇవ్వాలి. అయితే ఇది వచ్చేసి మనకు ఎయిర్ ఫోర్స్ వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేస్తూ ఉన్నది. ఇక్కడ మనకు యూనిట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, హెడ్ క్వార్టర్స్, మెయింటెనెన్స్, కమాండ్, ఐఏఎఫ్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ అయితే మనకు యూనిట్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. దీన్నే యూనిట్ అంటారు. నెక్స్ట్ మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి పోస్ట్ అప్లైడ్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసిన ఎంటీఎస్ కాబట్టి ఎంటీఎస్ రాయండి. సెకండ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్లో మీ పేరు అయితే 10th మెమరీ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ వచ్చేసి మీ ఫాదర్ నేము. ఫోర్త్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ మీ 10th మెమరీ ఏ విధంగా సేమ్ అదే విధంగా ఇవ్వాలి. ఫిఫ్త్ వచ్చేసి అప్లై లాస్ట్ డేట్ మనకు జూలై 26 అనమాట. ఆ డేట్కి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని డేస్, ఎన్ని మంత్స్ అని కౌంట్ చేసుకుని మీకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు 6th పాయింట్ వచ్చేసి మనకు అడ్రస్ అనమాట. మీ విలేజ్ ఇవ్వండి, హౌస్ నెంబరు, తర్వాత పోస్ట్ ఆఫీసు, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ మొత్తం ఇవ్వాలి. 7th వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ సేమ్ అనమాట. మీ హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ మొత్తం కూడా టైప్ చేయండి. అండ్ 8th వచ్చేసి మీరు క్యాస్ట్, మీ కేటగిరీ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా అనేది. ఇక్కడ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా పంపించాల్సి ఉంటుంది, చూసుకోండి. 9th వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దీనికి వచ్చేసి మనకు 12th అయితే 12th, 10th అయితే 10th ఉంటే పెట్టండి. క్వాలిఫికేషన్ మనకు 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ అయితే పెట్టండి. బట్ మీ ఇక్కడ హైయర్ క్వాలిఫికేషన్ ఉంది కంటే కూడా 10th కానీ 12th కానీ డిగ్రీ కానీ పెట్టొచ్చు. 10th వచ్చేసి మనకు అదర్ క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే కూడా వాటి డీటెయిల్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకు 11th ఆప్షన్ వచ్చేసి విచ్ కేటగిరీ అప్లైడ్. మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏ కేటగిరీలో అప్లై అంటే వేకెన్సీ లేవనుకోండి, మీరు యూఆర్ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ కేటగిరీ ఏంటి, ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు అనేది. 12th వచ్చేసి టెక్నికల్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్, వాటి రిలేటెడ్ అంటే కూడా మీరు ఇవ్వచ్చు. 13th వచ్చేసి మనకు డొమిసిల్ వచ్చేసి ఏపీ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని రాయండి, తెలంగాణ అయితే రాయండి. ఇక వేరే స్టేట్ వాళ్ళైతే వేరే స్టేట్ అయితే రాయండి, మీ స్టేట్ అనేది. బట్ ఏంటంటే మీకు డొమిసిల్ సర్టిఫికేట్ జిరాక్స్ అయితే పంపించాలి. ప్రజెంట్ తెలంగాణలో అవైలబుల్గా ఉంది కానీ ఏపీ వాళ్ళకైతే మీకు నేటివ్ సర్టిఫికేట్ కదా కమ్యూనిటీ, అదైతే ఇవ్వండి. ఇక నెక్స్ట్ మనకు 14th వచ్చేసి ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ ఉంటే కన్నా ఎస్ అని పెట్టి వాటి నెంబర్ అయితే ఇవ్వండి. నెంబరు, నేమ్ మొత్తం కూడా. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్డ్ నెంబర్ లేకపోతే నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ 15th వచ్చేసి మనకు ఏం లేదు. ఇక్కడ కిందనే మనకు సిగ్నేచర్ అప్లికెంట్ క్యాండిడేట్ కూడా సిగ్నేచర్ అయితే చేయాలి. లెఫ్ట్ సైడ్ డేట్, మీరు ఏ డేట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఈ రోజు అప్లై చేసి ఈ రోజు డేట్ అయితే ఇవ్వండి.
ఇక నెక్స్ట్ కింద మనకు ఫర్ అఫీషియల్ రికార్డ్ ఓల్ అయితే ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి ఏ ఆప్షన్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవద్దండి, ఏ దాన్ని కూడా మీరైతే టచ్ చేయొద్దండి. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకు అక్నాలజ్మెంట్ కార్డ్ అయితే ఉంటుంది. అక్నాలజ్మెంట్ కార్డ్ అంటే ఏంటంటే అడ్మిట్ కార్డు. ముందుకు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సగం పేపర్ మీద సగం ఫోటో పైన అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్ ఉంది కదా, ఇక్కడ కూడా మీరు మీ ఎంటీఎస్ అయితే రాయండి. అండ్ ఇంకోటి దీన్ని కూడా మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్లోన. లేదు మీరు పెన్నుతో రాసి పంపిస్తామంటే కూడా రాసి పంపించవచ్చు. బట్ ఏంటంటే మీరు టైపింగ్ చేసి పంపించడం బెటర్ అనమాట. ఇక నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ నేమ్, మీ నేమ్ అయితే ఇవ్వండి క్యాపిటల్ లెటర్స్లో. సెకండ్ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వండి. ఇక నెక్స్ట్ మనకు థర్డ్ వచ్చేసి మీ హౌస్ నెంబర్, విలేజ్, తర్వాత పోస్ట్ ఆఫీస్, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వండి. థర్డ్ వరకు మాత్రమే ఫిల్అప్ అయితే చేయాలి అడ్మిట్ కార్డులోన. ఇక్కడ ఉన్నటువంటి 4th and 5th ఆప్షన్ అనేది మనం ఒకవేళ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మనకు ఏ డేట్న ఎగ్జామ్ ఉంటుంది, ఏ డేట్న ఏ సెంటర్ మొత్తం కూడా వాళ్ళే ఫిల్అప్ చేసి ఇస్తారన్నమాట. అండ్ కిందనే మనకు సిగ్నల్ కంట్రోల్ కూడా వాళ్ళే పెడతారు. ఇదైతే మనం టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈ విధంగా అయితే మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ అయితే చేయాలి. అండ్ అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా మనం పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు మనం పంపించాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓన్లీ జిరాక్స్ మాత్రమే, ఎలాంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే పంపించొద్దండి. ముందుకు వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, మనకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ వచ్చి మనం అప్లై చేసిన పోస్ట్కి క్వాలిఫికేషన్ 10th కాబట్టి 10th జిరాక్స్ పెట్టండి. తర్వాత ఏజ్ వచ్చేసి మనకు 10th మెమో జిరాక్స్ ఉంటే సరిపోతుంది. అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా ఉంటే నాకు పెట్టండి. తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టాలి. తర్వాత పీడబ్ల్యూ క్యాండిడేట్ వల్ల ఒకవేళ అప్లై చేస్తే మీ పీడబ్ల్యూ సర్టిఫికేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ జిరాక్స్ పెట్టండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేస్తూ ఉంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇంకోటి మనకు ఆధార్ కార్డు జిరాక్స్ కూడా పెట్టాలి. ఇంకా ఏమన్నా డొమిసైల్ సర్టిఫికేట్ అది కూడా జిరాక్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఏదైనా మీ ఇక్కడ అడిషనల్గా ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే కూడా వాటి జిరాక్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఒక చిన్న ఎన్వలప్ అయితే తీసుకోండి, స్మాల్ ఎన్వలప్ అనమాట. దీని మీద ఏం చేస్తారంటే 2 అని పెట్టి మీ అడ్రస్ రాయండి, మీ పేరు, మీ ఫాదర్ నేము అండ్ మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ విత్ మొబైల్ నెంబర్ మొత్తం కూడా 2 అని పెట్టి స్మాల్ ఎన్వలప్ మీద రాయాలి. అండ్ ఆ స్మాల్ ఎన్వలప్ మీద 10 రూపాయల పోస్టల్ స్టాంప్ అనేది అతికించాలి. ఇది కూడా మీరు మెయిన్ ఎన్వలప్లో పెట్టేసి పంపించాలన్నమాట. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పిన్ కొట్టేసి ప్రతి జిరాక్స్ కింద మీరు కింద సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాలి. సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయాలి, దాన్నే సెల్ఫ్ అటెస్టెడ్ అంటారనమాట. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒకటి మెయిన్ ఎన్వలప్ అయితే తీసుకోండి. ఇది కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది. మెయిన్ ఎన్వలప్ స్మాల్ ఎన్వలప్ అంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది అనమాట. దీని మీద మీరు ఏం చేస్తారంటే మీరు మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి ఏం రాస్తారంటే ఇక్కడ పైన క్యాపిటల్ లెటర్స్ తోటి ఇక్కడ ఉంది చూడండి, కిందనే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి ఎంటీఎస్ అని రాయండి, ఎంటీఎస్ పోస్ట్ కాబట్టి. తర్వాత అండ్ కేటగిరీ అని రాసి మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేసినట్టు అది రాయాల్సి ఉంటుంది మెయిన్ ఎన్వలప్ మీద మీరు పైన హెడ్డింగ్. తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ ఏం చేస్తారంటే ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఫ్రమ్ అని పెట్టి రాయాలి మెయిన్ ఎన్వలప్ మీద లెఫ్ట్ సైడ్. అదేవిధంగా మీరు మెయిన్ ఎన్వలప్ మీద రైట్ సైడ్ మీరు ఏమని రాస్తారంటే కనుక ఇక్కడ నోటిఫికేషన్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు పోస్టల్ అడ్రస్ అనేది, అదైతే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ అన్నమాట. కమాండెంట్ IIM మనకు IIF విమనాపుర PO బెంగళూరు 560017. ఇది మనకు మెయిన్ ఎన్వలప్ మీద 2 అని పెట్టి ఇదైతే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే రాసిన తర్వాత మీరు ఫిల్అప్ చేసినటువంటి అప్లికేషన్ ఫాము, మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్లు, అదేవిధంగా మీరు స్మాల్ ఎన్వలప్ ఉంది కదా ఆ స్మాల్ ఎన్వలప్, అదేవిధంగా ఒక 2 ఫోటోలు అన్నీ కూడా మెయిన్ ఎన్వలప్లో పెట్టేసి పిన్ కొట్టేసి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ మ్యాన్కి అయితే చెప్పండి. దీన్ని నార్మల్ పోస్ట్ అయితే పంపించాలి. బట్ నార్మల్ పోస్ట్ ప్రజెంట్ అయితే అవైలబుల్ అయితే ఉండదు అనమాట. స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి. మనకి అప్లై లాస్ట్ డేటు జూలై 26 లోపు మీరు పంపిస్తున్న డాక్యుమెంట్స్ ఏవైతే అడ్రస్ ఉందో బెంగళూరుకి అక్కడికి రీచ్ అవ్వాలి. కాబట్టి చూసుకోండి, మనకు ప్రజెంట్ ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి మనకు నెక్స్ట్ మంత్ 26 కల్లా ఈజీగా వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి పూర్తి డీటెయిల్స్ నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలో చెప్పాను, చూడండి. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం లేదు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీరు పర్మనెంట్ జాబ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.